కాకినాడ జిల్లాలో భారీగా అక్రమ బియ్యంని పట్టుకున్నారు. 25 టన్నుల అక్రమ బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. అధికారుల మెరుపు దాడుల్లో ముఠా గుట్టు బయటపడింది. కోళ్ల ఫామ్లో దాచిపెట్టారా బియ్యం ముఠల్ని, వాటిని గుర్తించారు అధికారులు. బియ్యం శాంపిల్ సేకరించారు. తుని మండలం కొలిమేరు గ్రామంలో ఘటన జరిగింది. మనం చూస్తున్న బియ్యం మూటలు అవన్నీ ఒక కోళ్ల ఫామ్లో ఉన్నాయి. 25 టన్నుల అక్రమ బియ్యం, అది కూడా ఏకంగా అక్కడ కోళ్ల ఫామ్లో దాచిపెట్టారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని చెక్ చేసి ఆ బియ్యాన్ని సీజ్ చేశారు. దాని తర్వాత అక్కడుండే ముఠాని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా కొద్ది రోజులుగా చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. బియ్యం శాంపిల్స్ కూడా సేకరించారు. తుని మండలం కొలిమేరు నుంచి మనం చూస్తున్నాం. అక్కడ ఒక కోళ్ల ఫామ్లో ఈ బియ్యాన్ని నిల్వ చేశారు. అది ఏకంగా ఒక సంచి కాదు, 2 సంచులు కాదు, ఏకంగా 25 టన్నుల అక్రమ బియ్యం అక్కడ ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇక దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.